ఏడాది పైసలకి ఇవ్వాలని ఉన్నది మాకు కూడా పైసలు లేవు కదా అంటున్నాను. మరి ఏమైంది సార్ పైసలు అంటే గవర్నమెంట్ రావాలి. సరే నాయగారికి పోయినాం, మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారి దగ్గరికి పోయినాం. పోయి ఆయన ఒక మెమోరాండం ఇచ్చినాం, మాకు 29,000 కోట్లు ఇవ్వాలి గవర్నమెంట్. ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఏం సొంత డబ్బులు ఇవ్వక్కర్లేదు, మన పైసలే. మన బొగ్గు ఎవరికి అమ్ముతాం? మన 130% బొగ్గు ఎన్టీపీసీ వాడికి అమ్ముతాం. ఒక 10% బొగ్గు దాదాపు మన ఎస్టీ పోతాం. ఇంకొక 34% బొగ్గు జన్కోకి ఇస్తాం. జన్కో అంటే రాష్ట్ర గవర్నమెంట్కి ఇస్తాం. ఇంకో 10% బొగ్గు ప్రైవేట్ వాడికి ఇస్తాం. జోపూర్ సిమెంట్ వాడు ఇంకోటికో ఇస్తాం. ప్రైవేట్ వాడికే మనకి చెక్ వస్తే వచ్చే నెల వాడికి బొగ్గు ఇస్తాం. ముందే చెక్ వస్తుంది ప్రైవేట్ వాడికి. ఎన్టీపీసీ వాడైతే ఈ నెల బొగ్గు అయితే రేపు 1 తారీఖు చెక్ ఇస్తాం. ఇక మన జన్కో కంపెనీ వాడు మాత్రం ఈ దానిపైన బయలుదేరి ఎంత 12,000 ఇక ఎస్టీపీలో 1200 మెగావాట్ కరెంట్ తయారు చేస్తాం. మొత్తం ట్రాన్స్కో కంపెనీకి ఇస్తున్నాం, అది గవర్నమెంట్దే. దాన్ని వాడే తీయాలంటే 17,000 కోట్లు ఇవ్వాలి. వాడు 17,000 కోట్లు ట్రాన్స్ఫర్, వాడు ఒక 15,000 కోట్లు, 29,000 కోట్లు మనకి రావాలి. ఇది గవర్నమెంట్ ఇస్తేనే వాడు ఇస్తాడు. అది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఇస్తే మనకి ఇస్తాడు, లేకపోతే అడిగాడు. అడిగినాం బట్టి ఆయన కేసీఆర్ కోట్లు చేసిపోయింది గవర్నమెంట్ ఆయన అంటాడు. 7 లక్షల కోట్లు ఆయన అప్పు చేసిపోయినాడు, ఇప్పుడు తీర్చాల్సి దాన్ని వడ్డీయే సంవత్సరం 40,000 కోట్లు కట్టాల్సి అవుతుంది మేము అంటాడు. ఏదో 7 లక్షల కోట్లు ఆయన చేసిపోయిందని అని ఆయన చెప్పారు. మేమన్నాం సరే సార్, మరి 7 లక్షల కోట్లలో 40,000 కోట్లు వడ్డీ కట్టాలి కదా, అదో వడ్డీ ఒకేసారి 20,000 కోట్లు 6,000 కోట్లు 6,000 కోట్లు ఇస్తే మా గిరికి కొత్త విషయాలు కొనుక్కోవడానికి అది ఉపయోగపడుతుందని చేసి మీరు చూసారు. మీ బావిలో చెప్తాం విషయాలు మేము అవే పండే పాత